నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ బులెటిన్. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్ట్ చేసింది. కొండాపూర్లోని నివాసంలో కారుమూరిని అరెస్టు చేసింది. అక్కడ బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి తరలించింది. లిక్కర్ వ్యాపారుల నుంచి 28 కోట్లు ముడుపులు తీసుకున్నట్లు కారుమూరిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ను ఈడీ అరెస్టు చేసింది. వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 195.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు నిర్ధారించింది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. ఏపీ లిక్కర్ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్టు చేసింది. కొండాపూర్లోని నివాసంలో కారుమూరిని అరెస్టు చేసింది. అక్కడ బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి తరలించింది. ఇక లిక్కర్ వ్యాపారుల నుంచి 28 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు కారుమూరిపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ను ఈడీ అరెస్టు చేసింది. ఇక వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 195.33 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు నిర్ధారించింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బ్రాహ్మణి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఆయన నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ తరుణంలో గత కొద్ది రోజులుగా కూడా ఈడీ అధికారులకు, సిఐడి అధికారులకు కూడా అంతు చెక్కకుండా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావుని ఈ రోజు హైదరాబాద్ లో ఆయన వారికి లభ్యమవడంతో ప్రస్తుతం అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా వీరు అధికారాన్ని దుర్వినియోగం చేసి 100 కోట్ల రూపాయలు అక్రమాలు చేశారంటూ కూడా ఇప్పటికే నిర్ధారించడంతో ఆ కారణంతోనే ఈ రోజు అరెస్టు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య మద్యం రవాణాకు సంబంధించినటువంటి సబ్ కాంట్రాక్టులను కారుమూరి నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టారని, ఏదైతే డొల్ల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకొని దాదాపు ప్రభుత్వానికి 190 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం చేకూర్చారనే అభియోగాల మీద గత జూన్ నెల నుంచి కూడా విచారణ చేస్తూ వచ్చింది. ఆయన నివాసంలో సోదాలు చేయడం, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం, ఏదైతే బినామీల పేరిట ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి పూర్తి ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో అంతకు ముందు ఏదైతే అరెస్టు కాబడినటువంటి ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ డి వాసుదేవరెడ్డితో పాటు ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు రాజకేశిరెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు కూడా వీరిని అరెస్ట్ చేయడానికి పూర్తి ఆధారాలతో అయితే ఈ రోజు పక్కా ఆధారాలతో వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే జూన్ నెలలో కూడా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు అయినటువంటి కారుమూరి సునీల్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కూడా భావిస్తూ ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. చెంచల్గూడ జైలుకు తరలించగా 14 రోజులు రిమాండ్ విధించడం, ఆ తర్వాత రిమాండ్ కొనసాగుతూ ఇంకా ఆయన చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన తండ్రి అయినటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా అరెస్టు చేయడంతో ఈ కేసులో దాదాపు ప్రధాన నిందితులు అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడంతో విచారణ వేగవంతం అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు 2 నెలల నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం అక్రమ రవాణాకు సంబంధించి కేసు అనేది కూడా నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక కొలిక్కి రాబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన అనంతరం వారిని కారుమూరి నాగేశ్వరరావుని పూర్తి విచారణ కూడా చేపట్టనున్నారు. ఎందుకంటే రాష్ట్ర ఖజానాకు దాదాపు 195 కోట్ల 33 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది అనేది కూడా నిర్ధారించడం జరిగింది. ఇప్పటికే సబ్ కాంట్రాక్టుల ద్వారా సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, అలాగే ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ వంటి సంస్థలను ముందుంచి వారి ద్వారా తమ అనుకూల వర్గాలకు సబ్ కాంట్రాక్టులు అప్పగించడం అనేది కూడా జరిగినట్లు వారు నిర్ధారించారు. కాబట్టి ఇప్పుడు అవినీతి సొమ్మంతా కూడా బయటకు తీసుకువచ్చే విధంగా ఈడీ అధికారులు ముందుకు వెళ్లే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. బ్రాహ్మణి, అయితే భార్గవ్, కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుకు సంబంధించి కూడా ఇంకా కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పటికే ఒక మాజీ ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేశారు. అలాగే ఒక ప్రభుత్వ సలహాదారుగా పనిచేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసిరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సిగ్మా కంపెనీ కానీ ఈ ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కానీ దీనికి సంబంధించి ఎవరైతే నిర్వాహకులు పేర్లు ఎవరైతే ఎదరు పెట్టారో వీరు వెనక ఉన్నప్పటికీ కూడా ఎవరైతే కొంతమంది వ్యాపారస్తుల పేర్లు ఉంచి ఈ అక్రమ రవాణా చేశారు కాబట్టి ఆ రవాణా చేసినటువంటి వ్యాపారస్తులను కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే దాదాపు 193 కోట్ల రూపాయలు 95 కోట్ల రూపాయలు అనేది కూడా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం అంటే భారీ అవినీతి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో 28 కోట్ల రూపాయల వరకు కూడా కారుమూరి నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యుల ఖాతాల్లో అవినీతి సొమ్మును తీసుకున్నారు, ముడుపులు తీసుకున్నారన్నటువంటి అభియోగాలను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు నిర్ధారించడం జరిగింది. ఈ తరుణంలో 28 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారన్నటువంటి కోణంలో కూడా అటు కారుమూరిని ఆయన తనయుడిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా రవాణాకు పాల్పడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరిని అరెస్ట్ చేయడంతో అటు ఇప్పటికే ప్రభుత్వంలో గతంలో గడిచిన కూటమి పాలనలో 2 ఏళ్ల నుంచి కూడా ఎవరైతే కీలక నేతలను అరెస్ట్ చేస్తూ వచ్చిందో కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరిని అరెస్ట్ చేయడం కూడా మరొక కీలకమైనటువంటి పరిణామం కూడా చెప్పుకోవచ్చు గత ప్రభుత్వానికి. ఈ తరుణంలో మరి కొంతమందిని కూడా ఈ రోజు ప్రభుత్వం అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. బ్రాహ్మణి. ఓకే రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.